పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నాన్న ఉన్నా లేనట్టే అన్నారు. అమ్మ పరిస్థితి చాలా హార్డ్ గా ఉందని విన్నాను నేను. ఏంటి అసలుకి? మా అమ్మ అంటే అది చాలా పెద్ద ఎమోషన్ నాకు. సో వాళ్ళు నా కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు చాలా వర్స్ట్ కండిషన్ చూశారండి. చాలా అంటే చాలా వర్స్ట్ కండిషన్ చూశాను. యాజ్ ఎ డాటర్గా అమ్మని అలా కండిషన్ చూడడం చాలా పెద్ద వర్స్ట్ కండిషన్ అది. వాళ్ళ కండిషన్ బాగా లేకున్నప్పుడు మనం ఎలా చూసుకుంటామో అది మనం నిజమైన డాటర్ సన్న అయిపోతావు. అప్పుడు అది నిజమైన ఒక సంబంధం అంటే. సో వాళ్ళు అయ్యో వద్దండి, చాలా హర్ట్ అయిపోతాను రోషన్. ఏం కాదు, వద్దు. లేదు, మనం హోమ్ నర్స్ ఒకటి పెట్టాము మన అమ్మని చూసుకోవడానికి. ఎంత దరిద్రంగా ఉంటారో జనాలంటే, నేను షూట్లో ఉంటాను. నేను షూట్లో ఉన్నప్పుడు ఆ మదర్కి ఫుడ్ పెట్టాలి. అది ఫుడ్ పైప్ లోనే పెట్టాలి. స్టమక్ కి ఫుడ్ పైప్ పెట్టారు, ఫుడ్ పైప్ లోనే పెట్టాలి. ఎంత వస్ట్ జనాలు ఉంటారంటే ఆ పర్టికులర్ హోమ్ నర్స్ ఏం చేసిందంటే, నేను డబ్బు ఇచ్చేవాడు, అన్ని మొత్తం ఏమేమి కావాలో డబ్బు ఇచ్చి వెళ్ళిపోయినవాడు. పౌడర్ పెట్టాలి, పౌడర్ని వాళ్ళు ఫుడ్ లో మిక్స్ చేసి అదిని పెట్టేసేయాలి. ఆ పౌడర్ బాక్స్ 700 రూపీస్. అది ఒక 4 days వస్తుంది అంతే. 4 days 700 రూపీస్. ఆ డబ్బును కూడా వాళ్ళే పెట్టుకుని వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వలేదు. అంటే మనం దగ్గర ఎందుకు చెప్తున్నా అంటే, నేను షూటింగ్ నుంచి 15 days తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత వెళ్ళిపోతే నాకు తెలిసింది మెడికల్ షాప్ లో. నేను అడిగాను, ఆ ఫుడ్ తీసుకు వెళ్ళలేదు మేడం, ఇక్కడ అమ్మాయి ఎక్కడ రాలేదు, ఇక్కడ మీ ఇచ్చిన డబ్బులో అమ్మాయిని తీసుకుంటుంది అనుకుంటాను, చూడండి అని ఇన్ఫర్మేషన్ చెప్పారు. అప్పుడు తెలిసింది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఎంత జనాలు ఉంటారండి. ఒక తెలియకుండా ఒక పర్సన్ బెడ్ మీద ఉన్నారు, వాళ్ళ ఫుడ్ అడగాలి కూడా బాయలేదు, మాట్లాడడానికి కూడా బాయలేదు అన్నప్పుడు వాళ్ళ ఫుడ్ లో కూడా వాళ్ళు తినేస్తారంటే అంత దరిద్రం జనాలు కూడా మన సొసైటీలో ఉన్నారు. అందుకే మనం అలాంటి కండిషన్ ఇప్పుడు మనం మదర్ నో పేరెంట్స్ నో మనం చాలా దగ్గర ఉంటే చూసుకోవాలి. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. అయ్యో ఎందుకు 15 days వదిలేసి వెళ్ళిపోయాను, ఇది కూడా చూసుకోలేకపోతున్నాను అంటే నేనే చాలా ఏడ్చానండి అప్పుడు. అలాంటి కొన్ని చాలా చాలా వర్స్ట్ జర్నీ ఉంది నా మదర్ తో. నాకు అది చెప్పడం నాకు చాలా తర్వాత తెలిసింది నాకు ఇలా చేశారని. చాలా రోజులు ఇలాగే చేశారు. ఎప్పుడెప్పుడు షూటింగ్ వెళ్ళాను అలాగే చేశారు. ఫుడ్ అంటే జస్ట్ గంజి వేసేసి అదే పెట్టారు, ఆ ఫుడ్ ఇవ్వలేదు. ఆ ఫుడ్ డబ్బులు తనే తీసుకుని తనే మింగేసింది. అప్పుడు తెలిసింది, అయ్యో మనం ఎంత నమ్మక పెట్టి ఇంత ద్రోహం చేస్తారా నమ్మక పెట్టినప్పుడు అని. నాకు మన మదర్ కి 15 days ఫుడ్ ఇవ్వలేకపోతే నేను చాలా బాధగా హర్ట్ అయిపోయాను. చిచి, వాళ్ళకి అడగడానికి బాయి లేదు, అప్పుడు అంత కండిషన్ లో ఉన్న వాళ్ళకి కూడా అన్యాయం చేస్తారా అని ఎవరు నమ్మలేకపోతున్నాను. అప్పుడు నుంచి నేను దగ్గర నుంచి నేనే చూసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు మీరు అవుట్డోర్ షూట్ వచ్చినప్పుడు ఎలా మరి? వద్దండి, నా అమ్మ గురించి ఏం వద్దు రోషన్ గారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు అమ్మ గురించి? నేను నా అమ్మ గురించి చెప్పి నాకు ఆ కర్టసీ నాకు వద్దు. నాకు ఆ అమ్మ గురించి చెప్పి అందరితో కర్టసీ గిట్టించుకుంటుంది ఆ అమ్మాయి అని ఆ పేరు నాకు వద్దు ప్లీజ్. అంతే. బట్ నానేంటి, నాన్న ఉన్నా లేనట్టు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాడు నానే హీరో, అలాంటిది మీకు విలన్ అయ్యాడు ఎందుకని నాన్న? వాళ్ళ ప్రపంచమే వేరే. వాళ్ళు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ నైట్ మొత్తం తీర్థ స్థానంలోనే ఉంటారు. అవునవును. సో మనకు అలాంటి ఏం నచ్చదు. మనకు మంచి క్యారెక్టర్ ఉండాలి. ఓకే, పార్టీ చేయడం డ్రింక్ చేయడం తప్పని నేను చెప్పట్లేదు, చేసుకోవచ్చు ఎప్పుడైనా వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్, అదొక డీసెన్సీ ఉంటాయి. కానీ అది వదిలేసి దాన్ని తాగడమే ఒక లైఫ్ చేసుకుని ఉన్నప్పుడు నాకు అలాంటి క్యారెక్టర్ నచ్చదు. వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీస్ లేదు. ఒక డాటర్ ఉంది, ఒక కూతుడు ఉంది, వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకోవాలి, అలా ఏం సేవం మనకు చేయలేదు. అట్లీస్ట్ ఒక ప్రీతి ప్రేమం అది ఉంటుంది కదా, అది కూడా ఇవ్వలేకపోతున్నారు. అందుకే నాకు చాలా ఎక్కువ అటాచ్మెంట్స్ ఏం లేదు. ఓన్లీ డ్రింక్ చేయటమేనా లేకపోతే వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవటం? లేదు, పెళ్లిగిలి ఏం చేసుకోలేదు. కానీ వాళ్ళ మాటలు అలాంటి నీట్ గా ఉండవండి. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ బతికే విధానం మొత్తం డిఫరెంట్ గా ఉంటాయి. సో డబ్బు కోసం వచ్చి కొట్టడం అది అప్పుడు ఉండేది. ఇప్పుడు మనం ఎక్కువ కాంటాక్ట్ ఏం పెట్టుకోలేదు. ఓకే. సో నాన్న ఎన్ని ఇయర్స్ అయింది మీరు చూసి? అసలుకి చూస్తాను ఎప్పుడో ఒక 3 months 4 months ఒక టైం ఎప్పుడైనా ఉంటారు. బెంగళూరులోనే ఉంటారు? బెంగళూరు కాదు, ఏదో ఒక బెంగళూరు నుంచి కొంచెం ముందు 300 kilometers దూరంగా ఒక విలేజ్ లో ఉంటారు. ఓకే. సో మీరు వెళ్ళి చూస్తారు ఎప్పుడన్నా? వాళ్ళే వస్తారు, నేను వెళ్ళను. వాళ్ళే ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ గొడవ ఉంటుందా? గొడవ ఏం నేను ఎక్కువ మాట్లాడను. జస్ట్ వచ్చినప్పుడు హాయ్ బాయ్ అంతే. డబ్బుల కోసం అంతే. సో ఇస్తారు. వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ ఏం కావాలో నేను ఇస్తా, దాని తప్ప ఎక్కువ కాంటాక్ట్ ఏం పెట్టుకోలేదు. ఓకే. మీరు ఒక్కలే పాప? అవును. సిబ్లింగ్స్ లేరు మీకు? సో ఇప్పుడు మీరు సింగిల్, మీరు ఒక్కళ్ళే
లైఫ్ లో పోరాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. అంతేనా? గ్రేట్ కదా. గ్రేట్. చాలా మంది ఉన్నారండి పాప, ఎవరు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నా కూడా ఉండటం లేకుండా ఉన్నారు. అలాగే నేను తెలుగు బాగా మాట్లాడుతున్నాను, అదే నాకు గొప్పగా అనిపిస్తుంది కదా. అంటే తెలుగు ఇండస్ట్రీ అంటే మీకు అంత ఇష్టం, నేర్చుకున్నారు. ఆ, ఇక్కడ ఏదో నేర్చుకుంటాను. డెఫినెట్ గా గట్టిగా కొట్టాలని వచ్చారు కాబట్టి ఉంటుంది, ఆ కసి ఉంటుంది కదా, ఆ కసి ఉంది ఉంది, కానీ మంచి స్టేజ్ ఏం దొరకట్లేదు రోషన్ గారు. మంచి స్టేజ్ దొరికితే దానికి ఒక న్యాయం దొరికించాలి, నేనేంటి అని ఇంకా ప్రూవ్ చేయాలి అని నాకు ఉంది. కానీ ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు నాకు నిజంగా దొరకలేదండి. ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు దొరికితే ఇంకా 100% కాదు 200% నేను ఇస్తాను. అంటే ఎలాంటి షోస్ చేయాలని, ఎక్కువ కామెడీయా లేకపోతే ఎలాంటి షోస్? అంటే ఎమోషనల్ స్టో ఉంటాయి కొన్ని. అదే ఒక యాంకర్ అంటే అన్ని క్యారీ చేయాలి కదా, ఒక ఎమోషన్స్ ని, ఒక యాక్టింగ్ కూడా చేయాలి, కామెడీ క్యారీ చేయాలి, ఎమోషన్స్ క్యారీ చేయాలి, ట్రాజడీ క్యారీ చేయాలి, టైమింగ్ క్యారీ చేయాలి, మొత్తం క్యారీ చేయాలి. ఓకే, సో మంచి ఆపర్చునిటీ వచ్చి మంచి ప్లాట్ఫామ్ దొరికితే ఏ ఛానల్ లో అయినా కానీ హోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. చేస్తాను, షోర్ చేస్తాను. సో మీకు కాంపిటీషన్ చాలా మంది ఉన్నారు అనుకుంటా, లేడీ యాంకర్స్ ఇక్కడ. లేదు, మీరు వచ్చినప్పుడు కూడా చాలా మంది కాంపిటేటివ్ అనుకున్నారు కదా, వచ్చేసింది ఇంకొక కన్నడ యాంకర్. తెలీదు, నాకెవరు కాంపిటీటర్ గా నేను అనుకోను, అందరినీ ఫ్రెండ్స్ గా ట్రీట్ చేస్తాను అంతే.